మొగాళ్ళతో సరసం ఆడితే ఇలాగే అవుతుంది. అంటే చేట, నఖం అంటే గోళ్ళు. ఆవిడ గోళ్ళు చేటలంత ఉన్నాయి. గోళ్ళు అంటే వేళ్ళు పీటలంత ఉంటాయి. ఈ చేతులు కాకినాడ రామారావు పేట అంత ఉంటుంది. అప్పటికి తిమిరే వ్యవహారం కాదు. అందుకని ఎవరైనా శృంగారంలో సాధారణంగా మీకు తెలియంది ఏముంది, పెద్దలు నఖక్షతాలు అనేది ఒక సరసం. గోళ్లతో సరదాగా గిచ్చడం, మన్నాడు ఆ నఖక్షతాలు చూసి చిలికెత్తులు ఆక్షేపించడం. ఇప్పుడు మనకి తెలిస్తే కదా గోళ్ళకి రంగేసారు, ఇప్పుడు గిచ్చినా తెలియదు కర్మ. అందుకని ఆ గోళ్లతో సరదాగా గిచ్చడం, అవేమో బుగ్గల మీద అక్కడక్కడ కనపడడం, పక్క వాళ్ళు వీళ్ళు అడగడం, ఏమిటనడం, విశేషం చెప్పలేకపోవడం, దానికి ఏవో వంకలు చెప్పడం, దాని మీద బోడు పద్యాలు ఇవన్నీ ఉన్నాయి. అందుకని శూర్పణఖ సరసమేమో చేటల్లాంటి గోళ్లతో రక్కడం. పాపం లక్ష్మణస్వామి ఏమో ఆదిశేషుడి యొక్క అవతారం, ఆయనేమో విషపు కోరలతో గిచ్చడం ఆయన యొక్క సరసం. ఇద్దరు యొక్క సరసం బ్రహ్మాండంగా ఉంటుంది. వీరి సీమ సరసమేమో పాములు నాగలోకం సరసం, వారి సీమ సరసమేమో రాక్షస లోకం సరసం. ఈ రెండుటికి జవాబు ముక్కు చెవులు పోవడంతో రెండు సరసాలు పోయే, గొడవలేదు. పరాయి మొగాళ్ళతో సరసం ఆడితే ఇలాగే అవుతుంది. అంటే చేట, నఖం అంటే గోళ్ళు. ఆవిడ గోళ్ళు చేటలంత ఉన్నాయి. గోళ్ళు అంటే వేళ్ళు పీటలంత ఉంటాయి. ఈ చేతులు కాకినాడ రామారావు పేట అంత ఉంటుంది. అప్పటికి తిమిరే వ్యవహారం కాదు. అందుకని ఎవరైనా శృంగారంలో సాధారణంగా మీకు తెలియంది ఏముంది, పెద్దలు నఖక్షతాలు అనేది ఒక సరసం. గోళ్లతో సరదాగా గిచ్చడం, మన్నాడు ఆ నఖక్షతాలు చూసి చిలికెత్తులు ఆక్షేపించడం. ఇప్పుడు మనకి తెలిస్తే కదా గోళ్ళకి రంగేసారు, ఇప్పుడు గిచ్చినా తెలియదు కర్మ. అందుకని ఆ గోళ్లతో సరదాగా గిచ్చడం, అవేమో బుగ్గల మీద అక్కడక్కడ కనపడడం, పక్క వాళ్ళు వీళ్ళు అడగడం, ఏమిటనడం, విశేషం చెప్పలేకపోవడం, దానికి ఏవో వంకలు చెప్పడం, దాని మీద బోడు పద్యాలు ఇవన్నీ ఉన్నాయి. అందుకని శూర్పణఖ సరసమేమో చేటల్లాంటి గోళ్లతో రక్కడం. పాపం లక్ష్మణస్వామి ఏమో ఆదిశేషుడి యొక్క అవతారం, ఆయనేమో విషపు కోరలతో గిచ్చడం ఆయన యొక్క సరసం. ఇద్దరు యొక్క సరసం బ్రహ్మాండంగా ఉంటుంది. వీరి సీమ సరసమేమో పాములు నాగలోకం సరసం, వారి సీమ సరసమేమో రాక్షస లోకం సరసం. ఈ రెండుటికి జవాబు ముక్కు చెవులు పోవడంతో రెండు సరసాలు పోయే, గొడవలేదు. పరాయి మొగాళ్ళతో సరసం ఆడితే ఇలాగే అవుతుంది.